ఎక్స్పెక్ట్ చేయాలా. చాలా మంది 100% అన్న రొటీన్ స్టోరీ అని ఏది లేదు. మదర్ సెంటిమెంట్ అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నదే. అంటే మదర్ సెంటిమెంట్ని పక్కన పెట్టాలంటే రొటీన్ స్టోరీ ఎలా అవుతుంది అన్న? మదర్ మీద సెంటిమెంట్ ఎలా ఉంది ఇది ఏ కొడుకు చేస్తాడన్న క్లైమాక్స్ సీన్లో నేను చెప్తున్నా. ఈ సినిమా క్లైమాక్స్కి ఏ కొడుకు తన తల్లి కోసం ఆ పని చేశాడో చూపించమనంటే రొటీన్ స్టోరీ అన్న నా కొడుకుని చెప్తున్నా. చూపించమనంటే క్లైమాక్స్ సీన్ అయితే ఒక తల్లి కోసం కొడుకు ఈ పని ఇప్పుడు ఎవడు ఏ కొడుకు చేయడు, నేను కూడా చేయను చెప్తున్నా నా తల్లి కోసం. అది చెప్పకూడదు అన్న. సినిమా క్లైమాక్స్ అయితే మాత్రం ఏ తెలుగు సినిమాలో ఇప్పుడు రాని క్లైమాక్స్ ఇచ్చారు. ఆ రేంజ్లో ఉంది. అసలు కర్తవ్యం సినిమాలో విజయశాంతిని మనం ఎలా చూసామో ఈ సినిమాలో అంతగా మించి ఉన్నారు. అంటే ఒక ఏజ్ అయిపోయింది ఏమి చేయలేదేమో ఫైట్స్ అని అనుకున్నారు కొంతమంది, కానీ ఎగిరి గాల్లో రౌండ్లు కొడుతూ ఫైట్లు చేసి అసలు ఈ క్యారెక్టర్కి విజయశాంతి ఒక పోలీస్ క్యారెక్టర్గా అంటే విజయశాంతిని మళ్ళీ ఆమె కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు డెఫినెట్గా. అసలు ఎక్కడ కూడా తగ్గలేదు ఆమె. సో ఇందులో హీరో గారు పోలీస్ ఆఫీసర్ కాదు మేడం, క్రిమినల్ అయిపోతాడు అనమాట. తండ్రి కోసం క్రిమినల్ అయిపోతాడు. సో క్రిమినల్కి పోలీస్ ఆఫీసర్కి తల్లి కొడుకు స్టోరీ ఇది. అది చాలా కొత్తగా చూపించారు, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే కొన్ని ఫైట్ సీన్స్ అంటే సెంటిమెంట్ సీన్స్, ఒక ఏరియాని సెంటిమెంట్గా తీసుకుని ఆ ఏరియా జనాలు కాపాడడం కోసం తల్లి కోసం చాలా అంటే చాలా సీన్స్ ఉన్నాయి మేడం. ప్రతి సీను కూడా క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది. ఆ రేంజ్లో ఉండే. ఇక లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం అది ఏ ఒక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ అయితే డైరెక్టర్ గారు మనకి ఇచ్చారు. చాలా బాగుంది. 100%. ఇలాంటి సినిమా కనుక ఇంకోటి వస్తే ఎన్టీఆర్ని మనం మర్చిపోతాం. నేను చెప్తున్నా. ఇలాంటి సినిమా కనుక కళ్యాణ్ రామ్కి కానీ ఇలాంటి సినిమా ఇంకోటి పడితే ఎన్టీఆర్ని మర్చిపోతాం మనం. ఆ రేంజ్లో ఉంది యాక్టింగ్ కానీ సినిమా కానీ. అంటే కావాలని నెగిటివ్ అంటే అన్న నేను ఇప్పటివరకు నెగిటివ్ కామెంట్ ఎక్కడ వినలేదు. ఒకవేళ వింటే కనుక నేను చెప్తున్నా వాడు ఏ ఎన్టీఆర్ ఫ్యాన్ అయ్యింది మా అన్నను మించిపోతున్నాడు తమ్ముడు అని ఏమైనా ఒక స్వార్థంతో ఏమైనా చెప్పండొచ్చేమో తప్ప ఖచ్చితంగా చెప్తున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే సినిమా. నిజమే, క్యారెక్టర్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చేసింది. మదర్ సెంటిమెంట్ బాగా నచ్చింది. మ్యూజిక్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. లేదు బాగుంది, నచ్చింది. నాకేదో నచ్చింది. వేరే వాళ్ళకి ఎలా ఉందో తెలియదు. ఎంగేజింగ్ ఉంది. కొంచెం స్లో ఉంది. కంబ్యాక్ ఫీలింగ్ పక్క. సినిమా వచ్చేసి సినిమా చాలా కొంచెం కిందికి కొట్టండి. మూవీ చాలా బాగుంది బ్రో. రొటీన్ స్టోరీ, బట్ మనకేంటంటే ఎక్కడ యాక్షన్ కావాలనేది అంత యాక్షన్ బాగుంది. ఎక్కడిది మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పాలి ఇప్పుడు. సినిమా వచ్చేసి బాగుంది బ్రో. రొటీన్ స్టోరీ, బట్ డైరెక్టర్ ఏదైతే తీసుకున్నాడో అది చాలా బాగా ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశాడు. ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు సినిమాలో. వాళ్ళ మదర్ కానీ మదర్ సన్ బాండింగ్ చాలా బాగా చూపించాడు. అంటే నిజాయితీగా మారిపోయినాగా తల్లిని చూపించాడు. ఆ నిజాయితీని కాపాడుకోవడానికి అంటే తను చేసే ఎలిమెంట్స్ కొంచెం భయంకరంగా ఉన్నా కానీ సో న్యాయంగానే పోరాడతాడు హీరో కూడా. బట్ తన తల్లికి తెలియకుండా మేనేజ్ చేస్తాడు. అది సినిమాలో చూపించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాలో మాస్ యాక్షన్ బీట్స్ చాలా బాగున్నాయి. కళ్యాణరామ్ యాక్షన్ బాగుంది. చెప్తున్నాయి కదా బ్రో, వింటేజ్ కళ్యాణరామ్ చూడొచ్చు. ఎందుకంటే విజయశాంతి కంటే కళ్యాణరామ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో కళ్యాణంకి చాలా యాక్షన్ చాలా అదనొక్కడే తర్వాత అంత మాస్ యాక్షన్ ఈ సినిమాలో చూసాం. క్లైమాక్స్లో ఒక్కటి మాత్రం కొంచెం చాలా ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏంటంటే కళ్యాణ్ రామ్ ఏదైతే తన చేయి నరుక్కోవడం ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రం కొంచెం ఓవర్ హైప్ వెళ్ళాడు డైరెక్టర్ అనిపించింది. మిగతా అంతా బాగుంది. హీరోయిన్ చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. హీరోయిన్కి చాలా బాగుంది. హీరోయిన్ స్పేస్ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కటి ఎలిమెంట్ మాస్ యాక్షన్ కాబట్టి మాస్ ఫస్ట్ ఫైట్ చాలా బాగుంది. హీరోని ఒక రౌడీలాగా చూపించడం చాలా బాగుంది. తర్వాత తల్లి కోసం తను పోలీసు అవుదాలనుకుంటాడు, కానీ తనకు తల్లిని రక్షించుకునేటప్పుడు మాత్రం పోలీస్ అయ్యి రక్షించుకుంటాడు. సినిమాలో అంజనీష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపించింది. కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా బాగా ఎగ్జిక్యూషన్ చేశాడు. రొటీన్ స్టోరీ అయినా కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాను ల్యాగ్ చేయకుండా తీసుకెళ్ళాడు సినిమాని. చాలా బాగా రొమాన్స్ ఏం లేదు బ్రో, డైరెక్ట్ పెళ్ళి అయిపోద్ది. సినిమాలో సాంగ్స్ కూడా చాలా సాంగ్ ఒకటే ఉంది. కొన్ని ఓవర్ హైప్ ఎలివేషన్స్ ఉన్నాయి, మాస్ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి చూడొచ్చు. ఫ్యామిలీ చూడడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ మాస్ ఎక్కువ కొంచెం మాస్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుద్ది మూవీ. క్లాస్ ఆడియన్స్ కంటే మాస్ ఆడియన్స్ బాగా చదవచ్చు.